ఒంటరినైపోయాను అని నువ్వు బాధపడడం కంటే, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నాకెవ్వరూ లేరు అని నువ్వు అనుకోవడం కంటే, నాతో యేసయ్య ఉన్నారు. ఈ ఒంటరితనంలో కూడా ఆయన నాతో ఉన్నారని ఎందుకు నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు? ఈ లోక సంబంధంగా ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించిన మనుషులు, ఇన్నాళ్ళు నువ్వు కావాలనుకున్న స్నేహితులు, బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ దగ్గర ఏదన్నా ఉంటేనే నీతో ఉండే రోజులివి. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఆయనకు దూరంగా వెళ్లి నువ్వు పాపం చేసినా కూడా ఆయన నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు దేవుడు నిన్ను హెచ్చించాలని, నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్లాలని కొంతమందిని నీకు దూరం చేస్తాడు. అప్పటి వరకు నీకున్న కంఫర్ట్ జోన్ అంతా కూడా ఆయన తీసేసి కొంచెం కష్టంలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి. ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో, ఒంటరినైపోయానని నువ్వు బాధపడొద్దు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. ఆనాడు దావీదుని హెచ్చించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు ఈరోజు నన్ను కూడా దీవించి హెచ్చిస్తారు అని నమ్మి విశ్వాసంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు. గొప్ప